లొకేషన్ క్లారిటీ లేకుండా ఎవరు కొనరు. సో స్ట్రైట్గా చెప్తా, ఖమ్మం టు ఇల్లెందు మెయిన్ రోడ్డు నుంచి రఘునాథపాలెం టు చింతకుర్తి వెళ్ళే 60 అడుగుల రోడ్డుకి డైరెక్ట్ కనెక్టివిటీ అనమాట ఈ ప్లాట్. ట్రాన్స్పోర్ట్, యాక్సిబిలిటీ, ఫ్యూచర్ గ్రోత్ 3 కూడా క్లియర్గా ఉన్నాయి. టోటల్గా మనకి 4 ప్లాట్స్ మాత్రమే అవైలబిలిటీ అనేది ఉన్నాయి. బల్క్ అయితే కాదు, లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 3 ప్లాట్స్ వచ్చేసి 150 గజాలు, అది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో 30 ఫేసింగ్, 45 అనేది డెప్త్తో ఉంటుంది అనమాట. ఒక ప్లాట్ వచ్చేసేమో 293 గజాల్లో ఉంటుంది, అదేమో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో స్మాల్ ఇన్వెస్టర్స్కి అయితే మనకి 150 గజాలు అనేది పర్ఫెక్ట్. బిగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే 293 గజాలు అనేది బెస్ట్. 150 గజాలు అంటే మనకి గజం వచ్చేసి 6,500 పడుతుంది. అప్రాక్స్గా మనకి 9,75,000 అని పడుతుంది అనమాట. 293 గజాలు వచ్చేసి మనకి 6,500 లెక్క చూసుకుంటే 19,04,500 అనేది అప్రాక్స్గా చెప్పచ్చు. మార్కెట్లో సేమ్ ఏరియాలో 8,000 ఉంటే డిఫరెన్స్ ఎంత ఉందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు చీప్ అనేగా? సింపుల్ అండి, ఓనర్కి అర్జెంట్ అనేది మనీ రిక్రూట్మెంట్ ఉందన్నమాట. ఇది స్కామ్ అయితే అసలే కాదనమాట, బట్ అయితే ఇది ట్రూత్. చీప్ అంటే రిస్క్ అనేది ఉండొచ్చు, కానీ ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది చాలా క్లియర్గా ఉన్నాయి. డిఫరెన్స్ ఏంటి అంటే చీప్ ప్లస్ అన్క్లియర్ అనేది మనకి డేంజర్, చీప్ ప్లస్ క్లియర్ డాక్యుమెంట్స్ అనేది ఒక ఆపర్చునిటీ. సో ఈ 4 ప్లాట్లు కూడా మనకి ఏంటంటే ఫుల్ ఎల్ఆర్ఎస్ అనేది పే చేశారు. మనకి లోన్ కూడా అవైలబిలిటీ ఉంది, స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది, క్లియర్గా మనకి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, లోన్ వస్తుందంటే బ్యాంక్స్ ఆల్రెడీ వెరిఫై చేశాయి. సో మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది ఇమీడియట్గా మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి అనమాట. సో ఈ 2 ఉంటే మనకి లీగల్ పరంగా స్ట్రాంగ్ సిగ్నల్ అన్నట్టు. సో 30 and 40 ఫీట్ రోడ్స్ అనేది ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. లేఅవుట్ అనేది స్ట్రక్చర్ ఆర్గనైజ్ చేశారు ఆల్రెడీ. నియర్ బైలోనే మనకి మెడికల్ కాలేజ్ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్ జస్ట్ మనకి 3 కిలోమీటర్ డిస్టెన్సే. ఖమ్మంకి వస్తున్న అవుటర్ రింగ్ రోడ్ జస్ట్ మనకి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఖమ్మం బస్ స్టాండ్కి వచ్చి జస్ట్ మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే రైట్, డెవలప్మెంట్ స్లోగా కాదు, ఆల్రెడీ స్టార్ట్ స్టేజ్లో ఉంది. స్కూల్స్ ప్లస్ కాలేజెస్ వస్తాయంటే రెంటల్ అనేది ఇంక్రీజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. మనకి ఖమ్మానికి వస్తున్న అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివ్ అంటే ల్యాండ్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఫాస్ట్గా పెరుగుతుంది. నా స్ట్రైట్ అడ్వైస్ ఏంటంటే ఎమోషనల్గా కొనకండి, చెక్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే సైట్ విజిట్ అనేది కంపల్సరీ చేయండి. సరౌండింగ్స్ డెవలప్మెంట్ కూడా మీరు కల్లారా చూడండి. రోడ్ యాక్సెస్ ఉందా క్లియర్గా అనేది చూడండి. వీడియో చూసి కొనడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. టోటల్గా మనకి 4 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి, జస్ట్ 4 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. వన్స్ అయిపోయాయి అంటే ఫినిష్డ్. మార్కెట్ ప్రైస్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓనర్ అర్జెంట్ సిచ్యువేషన్ వల్ల మనకి ఈ ప్రైస్కి ఇస్తున్నారు. ఒకవేళ సిచ్యువేషన్ అనేది చేంజ్ అయితే రేట్ కూడా మనకి చేంజ్ అవుతుంది. టుడే మనకి 6,500 అనేది వస్తుంది, మరి టుమారో అయితే మనకి గజం వచ్చేసి 8,000 ఉండొచ్చు. డిలే చేస్తే వేరే వాళ్ళు కొనేస్తారు. కాల్ చేయండి, విజిట్ చేయండి, డిసిషన్ అనేది ఫాస్ట్గా తీసుకోండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి.